కోచ్ ఆలగడ్డ వాళ్ళకు కూడా స్టేజ్ని అలంకరించాలని కోరుతున్నాం. ఈరోజు ఉమ్మడి కర్నూలు సోమశేఖర్ రెడ్డి అన్నాం. స్టేజ్ని అలంకరించాలని కోరుతున్నాం. ఆలగడ్డ శ్రీనివాసులు కూడా స్టేజ్ మీద రావాల్సిన మరియు బిలాల్ బాషా స్టేట్ కర్నూలు డిస్టిక్ సాధించిన 2వ వార్డు రామ్ని అనంతపురం నుంచి వచ్చిన రామ్ని అనంతపురం నుంచి వచ్చిన ఎంపీస్ కానీ నేషనల్ ఎంపీస్ కానీ రామ్ వీళ్ళందరూ చాలా అది ఇక్కడ పెట్టలేదు రాదే మాది రాదు రాదు నంద్యాల జిల్లా తైకొండ ఛాంపియన్షిప్ జరగడం జరిగింది 37. దీనికి ముఖ్య అతిథులుగా సాది అన్న, గోపాల్ రెడ్డి అన్న మరియు సోమశేఖర్ రెడ్డి అన్న పాత్రన రావడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు ఒక తైకొండో అంటే ప్రతి ఒక్కరూ కరాటే అలా అనుకుంటారు, కానీ గవర్నమెంట్ తైకొండో అంటే 4% రిజర్వేషన్ ఇచ్చింది. ఈ సర్టిఫికేట్ మెరిట్కి పనికి వస్తుంది, ప్రతి దానికి పనికి వస్తుంది. ఈరోజు తైకొండో వలన ప్రతి ఒక్కరు మంచి మంచి పోస్టులో ఉన్నారు. ఎస్ఐ అయినారు, కానిస్టేబుల్ అయినారు, మంచి పోస్టులో ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తైకొండోని పిల్లల్ని ప్రోత్సహించండి. వాళ్ళ తల్లిదండ్రులను మేము ఒకటే కోరుతున్నాము, అందరూ ప్రోత్సహించండి, వాళ్ళకు బాగా ఆడించండి. ఇప్పుడు ఇది డిస్ట్రిక్ట్ మీట్ స్టేట్ సెలెక్షన్ ఇది. దీంట్లో సెలెక్షన్ అయిన వాళ్ళందరూ స్టేట్కి పోతారు, స్టేట్లో సెలెక్షన్ అయిన వాళ్ళందరూ నేషనల్ పోతారు, నేషనల్ సెలెక్షన్ వాళ్ళు ఇంటర్నేషనల్ పోతారు. ఈ గేమ్ అలాంటిది. అందుకు ప్రతి ఒక్కరూ ఈ గేమ్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఇక్కడ మన స్టేజ్ని ఒక ఫోటో ఎన్నెంట నుంచి జరుగుతుంది, ఈ ప్రోగ్రాం కట్టుకుంటే పిల్లలను అభివృద్ధి అవుతున్నాం. ఈ అభివృద్ధి ప్రకృతిగా అభివృద్ధి ఏ రకంగా అభివృద్ధి కావాలని మేము కోరుకుంటూ ఇలా పెరుగుకుంటూ పోతే చాలా బాగా జరుగుతుంది. ఈ పోటీని కడకొండ తరఫు నుంచి పిల్లలకు ఒక సెక్యూరిటీ వస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో పిల్లలను పోలీసులో కానీ ఎస్ఐలు పెద్ద పెద్ద జిల్లాలో అలంకరించి ఆడిపోయే సెక్యూరిటీ అనేది ఈ అవకాశాలు ఉన్నటువంటి మనందరికీ పెద్దయినటువంటి గౌస్బాయ్ గారికి, సర్దార్ అన్న గారికి, వెంకటన్న గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రఫీ అన్న గారికి, మా కౌన్సిలర్ సాదిక్ అన్న గారికి, భూమికి మరియు మిగతా కోచులందరికీ, పిల్లలకందరికీ నా నమస్సుమాంజలు. ముఖ్యంగా మన గౌస్బాయ్ అంటే నంద్యాలలో ఈ తైక్వాండో ఆటకు తెలియని వారే లేరు. 1923వ సంవత్సరం నుంచి, అంటే ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆటలో పిల్లలకు నేర్పుతూ ఎంతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గౌసన్న గారిని ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి కలుసుకొని చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. సైలెన్స్. అంతేకాకుండా ఇక్కడ సర్దార్ అన్న కానీ, వెంకటన్న కానీ, మిగతా కోచ్లు కానీ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇందుకు అన్ని రకాలుగా ఆర్థిక సహకారాలు అందజేస్తూ ఉన్నటువంటి మన మిత్రుడు రవి, కర్నూలు మరియు నంద్యాల జిల్లా మగ్గం వర్క్స్ ప్రెసిడెంట్ అయినటువంటి రవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మన పిల్లల తరఫున, మన తైక్వాండో అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నామన్నందుకు సంతోషంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఆటను ఇంత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి అందరి కోచ్లకు కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ తైక్వాండో ఆటను కనిపెట్టిన తర్వాత
పిల్లలకు దేహ దారుఢ్యంతో పాటు ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి ఈ ఆటను నేర్చుకోవడం వలన పిల్లలకు మెదడు కూడా ఎంతో చురుకుగా ఉండి చదువు మీద కూడా దృష్టి పెట్టి ఇది 2 రకాలుగా లాభం. పిల్లల తల్లిదండ్రులు కూడా ఇంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఈ ఆట కోసము పంపడం అనేది కూడా చాలా గొప్ప విషయము. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అందరి పిల్లలకు ఈ ఆటల గురించి తెలియజేస్తూ రోజుకు 1 గంట నుంచి 2 గంటలు ఎంత ఎగ్జామ్స్ ఉన్నా సరే పిల్లలకు మాత్రం ఈ ఆటను నేర్పమని పంపించవలసిందిగా కోచ్లను కూడా ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆట గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ఆరోగ్యకరమైన ఈ ఆటను నేర్చుకుంటే పిల్లలు కూడా అన్ని రకాలుగా దేహాదారుఢ్యం ఉంటుంది. ఈ ఆట వలన ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఉంటాయి. ఈ రిజర్వేషన్స్ వినియోగించుకొని ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యను ప్రతి ఒక్కరు కూడా మనకంటే కూడా మన పక్క వాళ్ళకు కూడా తెలియజేసి ఖచ్చితంగా ఈ కోచింగ్ సెంటర్లకు వచ్చి మన వాళ్ళు ఎంతో కష్టపడి కోచెస్ కూడా నేర్పుతున్నారు. కాబట్టి వీళ్ళను కూడా మనం గుర్తు చేసుకుంటూ పిల్లలు కూడా బాగా ఆదరణలో ముందుకు రావాలని కోరుకుంటూ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రైజులు సంపాదించుకోవాలని ప్రతి పిల్లలకు కూడా మనవి చేసుకుంటూ కష్టపడి నేర్చుకోమని కోరుకుంటూ కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా 37వ టైక్వాండో పోటీలకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి మా కౌన్సిలర్ మిత్రులు సోమశేఖర్ రెడ్డి గారికి, పాత్ర గారికి, గౌస్ గారికి, కోచ్ గౌస్ గారికి, మిగతా కోచ్లకు అందరికీ నా నమస్సమాంజలు. ఇక్కడ వచ్చేసిన పిల్లలందరికీ నా నమస్సమాంజలు. ఈరోజు పిల్లలు ఉదయం పూట 1 గంట ఎండలో ఆడుకునవలసినదిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎండలో ఆడుకుంటే డి విటమిన్ లభిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండి మంచి చదువుకోవడానికి వీలుంటుంది. అలాగే గెలిచిన వారికి శుభాకాంక్షలు, ఓడిన వారికి మరీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఆటను గెలిచిన ఓడిన వారు మరీ ప్రయత్నం చేసి గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఇది స్పోర్టివ్గా తీసుకొని ఓడిన వారు కూడా మంచి స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయవలసినదిగా కోరుతున్నాము. అలాగే స్పోర్ట్స్లో పాల్గొంటే మనకు పై చదువులకు పోయినాక 4% రిజర్వేషన్ ఉంది. మెడిసిన్లో కానీ, బీటెక్లో కానీ మెడిసిన్లో 4% రిజర్వేషన్ గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి అందరూ పిల్లలు, తల్లిదండ్రులు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయవలసినదిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నమస్కారం. నాకు ఆడవచ్చు కానీ మాట్లాడడం రాదు, ఎందుకు అనుకోదు. అందరికీ శుభాకాంక్షలు. కోచ్గా వెళ్ళాడు, ఎన్ఐఏ చేశాడు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ దాంట్లో ఎన్ఐఏ చేసినటువంటి వ్యక్తి. అందుకు కాబట్టి మనకు జిల్లాకు వచ్చేసి మనకు రెఫరీ ఉంది. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ అన్న. అన్నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక నిమిషం అని పట్టుకో. ఫస్ట్ ప్రైజ్ అందరికీ మా పాఠాలకు అభినందిస్తూ సపోర్ట్ చేసిన వాళ్లకు, ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసిన
బాల్మీల వీరన్న గారికి, టీవీఎస్ షోరూమ్ జయప్రకాష్ రెడ్డి గారికి, నెక్స్ట్ మన టీవీ శివయ్య గారికి, ఈఎం రసూల్ గారికి ఇలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకో విషయము, ఎన్ని వచ్చినప్పుడు మీకు సహకారం చేస్తామని చెప్పి మీరు స్టేట్ కాదు నేషనల్ లెవెల్లో కానీ మీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళు హామీలు ఇచ్చినారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో దేవుని అవసరం ఉండదు. మా నాయకులు ఉన్నారు చాలామంది, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఒక స్థాయిలో నువ్వు ఆనే పడి మేడం ఒకసారి నిలబడి మా పిల్లలు కోరుతున్నాను. ప్లీజ్ కమాన్. నా గోపాల్ రెడ్డి రే నువ్వు ఇటు Banyak, masih